నమస్కారం హైదరాబాద్ పీపుల్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అప్పులపై వాడివేడి చర్చ। మెను పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ హనుమంతరావు। చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం మాజీ మంత్రి అంబాటి రాంబాబు। తెదేపా కార్యకర్తలకు సారీ మళ్ళీ ఇలా జరగకుండా జాగ్రత్త పడతా మంత్రి పార్థసారథి। కడప నగరంలో జమియాతే ఉల్మాయే హిందూ బహిరంగ సభ। తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి। కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గట్టిగానే బదిలిస్తున్నారు। సభలో కాంగ్రెస్ తీసుకొచ్చిన పలు అంశాలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది। దీంతో ఇరు పార్టీల మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది। తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి। స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభకు అధ్యక్షతన వహిస్తూ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు। ఆ తర్వాత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అప్పుల వివరాలను సభలో వెల్లడించారు। ఆయన ప్రకారం 2024 నవంబర్ నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు మొత్తం 51,200 కోట్లు అని తెలిపారు। అయితే భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు। అప్పులపై ప్రభుత్వం సరైన సమాచారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటూ ఆయన విమర్శలు గుప్పించారు। రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు ఉందని వస్తున్న కథనాలు పూర్తిగా అసత్యమని చెప్పారు। ఈ విషయంలో తాను సవాల్ విసురుతున్నానని హరీష్ రావు స్పష్టం చేశారు। సభలో ఈ అంశంపై ఆసక్తికర చర్చలు జరిగాయి। రాబోయే రోజుల్లో దీనిపై మరింత వివరణ వచ్చే అవకాశం ఉంది। మంత్రి గారు సీట్లో లేనటువంటి మొదటి సందర్భం ఈ రోజు 21 సంవత్సరాల చరిత్రలో చూశారు। కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రత్యేకమైన కారణం వల్ల సభ్యుడు రాకపోతే మంత్రి గారికి ఏదైనా అర్జెంట్ ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారు, క్వశ్చన్ పోస్ట్పోన్ చేసి తర్వాత తీసుకుంటారు। బట్ వెన్ స్పీకర్ కాల్స్ తప్పకుండా మినిస్టర్ గారు అక్కడ ఉన్న సందర్భం ఉంది। అయినా సభ గౌరవాన్ని హుందాతనాన్ని దృష్టిలో పెట్టుకొని నేను వదిలేస్తున్నాను। అధ్యక్ష, ఈరోజు గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు నేను అడిగిన ప్రశ్నకు వారు సమాధానం ఇచ్చారు। రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు। అఫ్ కోర్స్ ఈరోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్లో ఈ రోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది। ఆల్రెడీ ఇంతకుముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు, ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది। 55,277 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద తీసుకున్నారు। కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు। 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు। మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో చేసిన అప్పు ఎంత అంటే 1,27,208 కోట్లు। ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు। 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది। ఇకపోతే అధ్యక్ష, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ పెట్టిన వైట్ పేపర్ బుక్ కూడా తెచ్చాను అధ్యక్ష। ఇది వైట్ పేపర్, అదేవిధంగా భట్టి విక్రమార్క గారు ఈ సభలో పెట్టిన పేపర్। దీని ఆధారంగా నేను పోయినసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పాను। మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 671 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 711 అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు। ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒకరోజు స్పెషల్గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి। ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే। కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను। గతంలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు। వీడియో కూడా ఉంది, కావాలంటే పంపిస్తాను। ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత
ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైతే అనే విధంగా గోబల్స్ ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకే ఈ శాసనసభ వేదికగా సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ 7 లక్షల కోట్ల అప్పు అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేయదలుచుకున్నా. అధ్యక్ష ఆర్బీఐ కంటే గొప్ప వాళ్ళైతే ఉండరు అధ్యక్ష. ఇన్ఫాక్ట్ అధ్యక్ష, ఈ 4,17,496 కోట్లలో కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 4-5 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. 2 వరుస కరోనా సంవత్సరాలు రావడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్పుడు మొత్తం దేశం యొక్క ఎకానమీ అతలాకుతలమైంది. మీరు రాష్ట్రాలు 1.75% అదనంగా అప్పులు తీసుకోండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి. ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా, సార్ లెట్ మీ కంప్లీట్, ఆ తర్వాత అని చెప్పమనండి. లెట్ మీ కంప్లీట్. స్పీకర్ సార్, హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు. వారికి అన్ని రూల్స్ తెలుసు, నిబంధనలు అన్నీ తెలుసు. క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అడుగుతారు, సమాధానం చెప్తాం. క్వశ్చన్ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం ఉన్నారు. మరి వారికి అనుభవం లేకనా, కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా? మీరు అడిగారు, ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, గోబల్స్ ప్రచారం చేస్తున్నారు, ఏదంటే సభలో చర్చ పెట్టండి. ఎస్, మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టాం మీరు చేసిన తప్పులు అన్నింటినీ. మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేం అభ్యంతరం లేదండి. మేము అసలు పూర్తిగా ఈ సభకి, రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది. ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా. సో మీరు వాళ్ళ చర్చ పెడదామన్నా ఫైన్, షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ. మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి, గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, వారి అనుమతితో వారు ఇస్తే, టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్. అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాత కథలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినటానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ అవర్ ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష. ఎవరు భుజాలు తడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది, ప్రజలైతే చూస్తున్నారు. అయితే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ ఎవరు భుజాలు తడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది, ప్రజలైతే చూస్తున్నారు. అయితే గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్. దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్. సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదోవ పట్టిస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ తప్పుదోవ పట్టించిన అంటే లేస్తే సత్యదూరమైన మాటలు మాట్లాడటం తప్ప మాట్లాడితే తల పగిలిపోతారు అని ఏమైనా శాపం ఉందా? మెను పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్న కలెక్టర్ హనుమంతరావు భువనగిరి పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ హనుమంతరావు మధ్యాహ్న భోజనంలో కొత్త మెను పాటించడం లేదని, గుడ్లు సరిగా లేవని, పెరుగుకు బదులు మజ్జిగ పెడుతున్నారని, పిల్లలతో పనులు చేయిస్తున్నారని కేర్ టేకర్ రమేష్ ను సస్పెండ్ చేసిన కలెక్టర్ స్కూల్ ప్రిన్సిపల్ కి సోకాస్ నోటీసులు ఇచ్చారు. మెను ఏది, మెను షీట్ ఏది, మెను ఏది, అది పెరిగట్టవా? ఇంకా పెరిగట్టవా? నీళ్లు పోయటం కాదు, మజ్జిగ. ఎందుకు ప్రభుత్వం 40% ఎందుకు పెంచింది? పెంచాలి మనం తిరగాక. వాట్ ఈస్ దట్? ఏం చెప్తున్నావు ఎక్స్ప్లెనేషన్? వై ఆర్ మేకింగ్ ఎక్స్ప్లెనేషన్? మెను ఏది, మెను డిస్ప్లే ఎక్కడ డిస్ప్లే స్కూల్లో పెట్టా తినేది ఇక్కడ ఎక్కడ పెట్టాలి కదా ఒకటి. యూ షుడ్ డిస్ప్లే ద ఫ్లెక్సీ హియర్, నాట్ ఇన్ స్కూల్. తినే దగ్గర ఉండాలి.
రూమ్ లో పెట్టి ఎవరు తెలవదు ఏం ఫోటోలు ఉన్నాయి ఏమున్నాయి ఎవరు తెలియదు ఐ సస్పెండెడ్ ఐ గివ్ షో కాజ్ నోటీస్ యు ఎక్స్ప్లెయిన్. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబాటి రాంబాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబాటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నారని, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు? కాపర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రామ్ వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా? టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్తు ప్రధాని మోదీ పార్లమెంట్లో అనలేదా? 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు. అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు? కేంద్రం 12,157 కోట్ల విడుదల చేయడానికి వైఎస్ఆర్సీపీ కారణం. లోయర్ కాపర్ డ్యాం, అప్పర్ కాపర్ డ్యాం పూర్తి చేసింది మేమే. పోలవరం కీలక పనులు మా హాయంలోనే పూర్తయ్యాయని అంబాటి చెప్పారు. నేను అద్యాంతం ఫాలో అయ్యాను. మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఆ ప్రాజెక్టులో ఏం జరిగిందో నేను 2.5 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూశాను. అంతకుముందు జరిగినటువంటి విషయాలను కూడా సమగ్రంగా తెలుసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఎప్పుడు చెప్పే మాట ఉంది కదా, ఏది రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ 7 తెలంగాణ గ్రామాలని కలిపేంత వరకు నేను ప్రమాణ స్వీకారం చేయనన్నాను, అందువల్లే కలిపారు, అసలు ఈ ప్రాజెక్టు నేనే తీసుకొచ్చాను, భూమార్గం పట్టించాను, అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమీ సంబంధం లేదు, దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఆయనకు సంబంధం లేకపోయినా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు గని దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లేరు కాబట్టి ఆయన దాన్ని ఓన్ చేసుకున్నట్టు, ఆయన చేస్తున్నట్టు ఇలాంటి కథలన్నీ కూడా చెప్పారు. అది ఎప్పుడు చెబుతూనే ఉంటాడు, ఆయన పురాణం అంతా చెప్తూనే ఉంటాడు, దాన్ని ప్రజలు వింటూనే ఉంటారు, నమ్మరు, అది వేరే అంశం. ఇక్కడ విషయం ఏంటంటే 2014-19 వరకు రాత్రి పగులు పనిచేశారంట. ఎక్కడ రాత్రి పగులు పనిచేశారు అసలు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు కొంతకాలం పనులే చేయలే, బేరసారాలు ఆడారు. కేంద్రం చేయవలసినటువంటి ప్రాజెక్టుని టోటల్గా కేంద్రం తీసుకోవాలి, కేంద్రమే ఖర్చు పెట్టాలి, కేంద్రమే చేయాలి, అలాంటి ప్రాజెక్టుని మీరొద్దు మేము చేస్తామని చెప్పి బతిమలాడి బామాలి తీసుకున్నారు మీరు. అది చరితాత్మకమైన తప్పిదం మీరు చేశారు. పైగా 16లో తీసుకుంటూ 13-14 రేట్లతో మేము పూర్తి చేస్తామనేటువంటి మాటతో మీరు తీసుకుని పెద్ద తప్పిదం చేసినటువంటి వ్యక్తులు మీరు, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే స్పిరిట్ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. స్పిల్వే గేట్లు ఉంటాయి కదా, ఆ గేట్లు మేమే అమర్చామని చెప్పారు. నవ్విపోతారు. ఎందుకు ఇంత పశ్చిమాబద్ధం ఆడుతున్నారు? అసలు స్పిల్వేనే మొత్తం పూర్తి చేయలేదు మీరు. గేట్ల సంగతి దేవుడు ఎరుగు. స్పిల్వే టాప్ అసలు పూర్తి కాల, పునాదులు కొద్దిగా పైకి వచ్చింది. మేము వచ్చిన తర్వాత పునాదుల నుంచి పైకి తీసుకొచ్చి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారే స్పిల్వే మీదుగా కార్లు వేసుకొని, దాన్ని మేము పూర్తి చేశాం. స్పిల్వే గేట్లు మేము అమర్చాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమర్చాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే స్పిల్వే కొద్దిగా పైకి లేవగానే పెద్ద రేకు తీసుకొచ్చి అక్కడ పెట్టి భజన చేశారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు? అంటే మీకు మీడియా బలం ఉందని, మీకు చెప్పేటటువంటి ఛానల్స్ ఉన్నాయని, రాసేటటువంటి పత్రికలు ఉన్నాయని పచ్చి అబద్ధాలు చెప్పడానికి ఆర్ యు నాట్ ఫీలింగ్ షై? మేము చేసిన పనులు మీరు చేసామని చెప్పుకునేటువంటి కార్యక్రమం మీరు ఇవాళ చేస్తున్నారు. అదేమంటే 72% ఉంటాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు లెక్క నాకు అర్థం కాల. 72% పూర్తి చేశాం. తెదేపా కార్యకర్తలకు మంత్రి కొలుసు పార్థసారథి మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏలూరు జిల్లా న్యూజివిడిలో ఆదివారం జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి పాల్గొనడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో పార్థసారథి ఇప్పటికే సీఎం చంద్రబాబుకు క్షమాపణలు చెప్పారు. తాజాగా మీడియా సమావేశం నిర్వహించి కార్యకర్తలకు సారీ చెప్పారు. ఇది చదవండి, సీనియర్ నేతలే ఇంగితం లేదా చంద్రబాబు లోకేష్ నాకిచ్చిన గౌరవాన్ని ఎప్పుడు మర్చిపోను. తెదేపా సిద్ధాంతాలను దెబ్బతీసే వ్యక్తిని మాత్రం కాదు. మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతా. తెదేపా కార్యక్రమాల్లో చొరపట్టడం వైకాపా నేతలకు అలవాటే. వ్యక్తిగతంగా జోగి రమేష్ తో
నాకెలాంటి సంబంధం లేదు అని మంత్రి పార్థసారథి తెలిపారు. తెదేపా ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వచ్చిన జోగి రమేష్ తో సీనియర్ మంత్రి కొలుసు పార్థసారథి 2 సార్లు ఎంపీగా పనిచేసిన అత్యంత సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఆర్టీసీ చైర్మన్ కొరికల్ల నారాయణ, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వేదిక పంచుకోవడంపై తెదేపా శ్రేణులు మండిపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ సారీ చెప్పారు. లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. 2, నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను. మరొకసారి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు కూడా మరి కార్యకర్తలకు విశదీకరించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ముందున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఈ కార్యక్రమాన్ని పార్టీ రహితంగా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, నూజివీడ్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రిగా నేనున్నాను కాబట్టి నా నియోజకవర్గంలోని గౌడు సోదరులు అందరూ కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీ వాళ్ళు ముందు లీడ్లో ఉండి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవాలనే కోరికను నా దగ్గర వెలిబుచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు ఉంటాయి. ఆయన మహనీయుడు, ఒక బలహీన వర్గాలందరూ కూడా గౌరవించదగ్గ వ్యక్తి. మీరు తప్పకుండా కార్యక్రమాన్ని చేయండి. నా అవసరం ఏమున్నా, నా సహకారం ఏం కావాలన్నా కూడా చేస్తానికి నేను సిద్ధం అని చెప్పేసి నా దగ్గరికి వచ్చిన గౌడ సంఘీయ సోదరులకి నేను చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మిగతా పార్టీ దీంట్లో ఇన్వైటీస్ని నిర్ణయించడంలో కానీ, కార్యక్రమం నిర్వహించే ఆలోచనలో భాగం కానీ పార్టీకి ఎటువంటి ప్రమేయం లేదని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా పార్టీ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు అటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాల. కేవలం గౌడ సంఘీయులు, వాళ్ళు గౌడ అధ్యక్షులు, గౌడ సెక్రటరీస్, గౌడ కోశాధికారులు, గౌడ వైస్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని చేస్తడం జరిగింది. 9వ తారీఖు 8వ తారీఖు నా దగ్గరకు వచ్చి వాళ్ళు డేటు ఫిక్స్ చేశారు. 15వ తారీఖు 14, 15 అనుకుంటున్నామంటే 14 కష్టంలే, 14 వేరే ప్రోగ్రాం ఉంది, 15వ తారీఖు పెట్టండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకి నాతో డేట్ తీసుకెళ్ళిన తర్వాత నాతో చర్చించిన ఇన్వైటీస్కి సంబంధించి ఈ ఇన్విటేషన్ని నా పిఏకి వాట్సాప్లో పంపించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఇది కూడా అడిగాను, ఇది కాకుండా ఇంకేమైనా పంపించారా ఇన్వైటీస్ గురించి అని చెప్పేసి నేను పిఏని అడిగితే ఇంకేం పంపించారు. కడప జిల్లా కడప నగరంలో బహిరంగ సభ. జమియాతే ఉల్మాయే హిందూ లక్షలాది మంది ముస్లిం సోదరులు కడప చరిత్రలోనే అతి భారీ సభ ఏర్పాటు ఎన్నడూ లేనట్టు కడప జిల్లా చరిత్రలో దాదాపు 5 లక్షల మంది కన్నా ఎక్కువ ముస్లిం సోదరులు బహిరంగ సభకు విచ్చేయడము ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల నుంచి గ్రామ మండల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీ ప్రజలు ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రం పార్టీ ఉపాధ్యక్షుడు అమీర్ బాబు, రాష్ట్ర గౌరవ సలహాదారుడు అహ్మద్ షరీఫ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్, ముస్లిం మత గురువులు, మత పెద్దలు, ప్రజలు ఈ సభలో పాల్గొన్నారు. ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد علماء کرام अरबाब सियासत और पूर्व जवार से आंध्र प्रदेश से आए हुए लाखों फर्जंदाने तौहीद, मैं आप हजरात का बड़ा ममनून व मशहूर हूँ
कि आप जमीयत उलमाए हिंद की आवाज पर अपने कारोबार और अपनी मशगूलियतों को छोड़कर दीवानावार इस इज्तिमा में लाखों की तादाद में शिरकत के लिए तशरीफ लाए। जमीयत उलमाए हिंद कोई सियासी जमात नहीं है। इक़्तिदार की कुर्सी पर कौन बैठता है, कौन जाता है, कौन इलेक्शन लड़ता है, कौन इलेक्शन में कामयाब होता है, कौन नाकाम होता है, जमीयत उलमाए हिंद को मुल्क की आजादी के बाद से इससे कोई दिलचस्पी नहीं है। लेकिन हम एक जमात और मजहबी जमात हैं। 2024 का वक्त अमेंडमेंट बिल ये दस्तूर के खिलाफ है, ये आईन के खिलाफ है। हमको यकीन है अपनी रियासत के वजीर आला से, वो आईन परस्त हैं, उन्होंने आईन की हलफ लिया है, वो सेकुलर ज़हनियत के मालिक हैं। हजरत ने भी दिल्ली में इस बात का इजहार किया था। हमको उनसे यकीन है कि दस्तूर के खिलाफ वो किसी भी बिल की और इस बिल की कोई हिमायत नहीं करेंगे। मैं बड़ी जिम्मेदारी के साथ ये भी ऐलान करता हूँ कि जमीयत उलमा किसी सियासी पार्टी की तरह सियासी नफा नुकसान की बात नहीं करती। वक्त अल्लाह की मिल्कियत है। हमारे दस्तूर ने हिंदू, मुस्लिम, सिख, ईसाई हर तरह के औकाफ के तहफ़्फ़ुज़ की गारंटी दे। रश्त हुकूमत खुदा की मिल्कियत में दखल दे रही है। हम कहते हैं बचो, अल्लाह से लड़ने से बचो, गॉड से लड़ने से बचो, ईश्वर से लड़ने से बचो। हम कतान ये वादा नहीं करते कि अगर आपने अमेंडमेंट వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర అప్పులపై వాడివేడి చర్చ. మెనూ పాటించడం లేదని రెసిడెన్షియల్ హాస్టల్ సిబ్బందిని సస్పెండ్ చేసిన కలెక్టర్ హనుమంతరావు. చంద్రబాబు అవగాహన రాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం, మాజీ మంత్రి అంబాటి రాంబాబు. తెదేపా కార్యకర్తలకు సారీ, మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్త పడతా మంత్రి పార్థ సారథి. కడప నగరంలో జమియాతే ఉల్మాయే హిందూ బహిరంగ సభ.